ప్రతి పేద విద్యార్థి చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు సినీ నటి మంచులక్ష్మి. పేద విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి టీచర్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోతిరాంపూర్ గవర్నమెంట్ స్కూల్లో స్మార్ట్ క్లాస్ రూమ్ ని ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడారు మంచులక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలల్ని అభివృద్ధి చేస్తుందన్నారు కలెక్టర్ పమేలా సత్పతి. ఎందుకంటే మేము ఇంతకు ముందు యాదాద్రి డిస్ట్రిక్ట్లో 50 స్కూల్స్ వరకు మేము ఇదే స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అయింది. డబ్బులు ఇవ్వడం సులభం, కానీ ఆ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతుందా, మేము ఇచ్చిన టీవీలు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అనే దానికి మా కలెక్టర్ గారు మాకు నిజంగా మామూలు సహాయం చేయలేదు. ఆవిడ సహాయం లేకపోతే మేము కూడా ఇంత బాగా పని చేయలేము. పామేలా గారు, ఇది మనకి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిపోయిన మీతోటి నేను ట్రావెల్ అవ్వడం. మీరున్నారు అంటే ఒక తెలియని ఉత్సాహం, నాకు తెలియదు కాదు బాగా తెలిసిన ఉత్సాహమే, ఎందుకంటే మా పని చాలా తక్కువ అయిపోతుందని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను, బికాజ్ యువర్ కైండ్ ఆఫ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. మీలాంటి కలెక్టర్స్ ఈ దేశానికి అవసరం. మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్, వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఇంత ఒక ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు. మారుతున్న గవర్నమెంట్స్ తోటి, మారుతున్న ప్రజలతోటి, మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని, మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ యూ నీడ్ టు మూవ్ అహెడ్. ఎవరైనా మనకెందుకులే బాబు, మనకు మంచి చదువు ఉంది, ఇక్కడే కాదు ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా కళ్ళకు అద్దుకొని మిమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు. కానీ కాదు, మన దేశం కోసం, మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారనేది నాకు తెలుసు. సో థ్యాంక్ యూ. మీరు ఎటైతే నేను అటే ఉంటానని మీరు నో దట్ ఫర్ షూర్. నేను ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది మానేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అని తెలిసిన రోజున టీచ్ ఫర్ చేంజ్ అవసరం లేకుండా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు వీ విల్ నాట్ స్టాప్. నాకు ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నేను నడిపిస్తాను. దీని తర్వాత నా కూతురికి తన ప్రాణాలు ఉన్నంత వరకు తను నడిపిస్తుంది. కొన్ని ఇతరు అవసరం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు ముందుకి వచ్చి మనకి సహకారం అందిస్తే ఖచ్చితంగా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నాకు ఆ నమ్మకం ఉంది. సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి. మంచి టీవీ ఉంది దాంట్లో, సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్, విషయాలు, టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు. నేను గతంలో కూడా చూశాను, ఎక్కడైనా క్లాస్ రూమ్స్లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు, హెచ్ఎం యాక్టివ్ ఉంటారు, పాఠశాల కమిటీ తరఫు నుంచి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి కూడా ఇది చూపించండి, అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు. ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది. పిల్లలలో మంచి మార్పు మనకి కనపడుతుంది. పోయిన జిల్లాలో నేను 6 నెలలు చూశాను చిన్న పిల్లలు మంచిగానే ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ, ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు. కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు